అప్పుడు కూడా చెప్పారు కదా ఇట్లాగే చెప్పారండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు విజయమ్మ గారు పోటీ చేసి మళ్ళీ అసెంబ్లీ అడుగుపెట్టిన తర్వాత కూడా ఇదే బొత్స సత్యనారాయణ గారు ఏకవచన సంబోధన చేసి ఆమె కంటంట నీరు పెట్టుకునే విధంగా ప్రవర్తించారు. మరి ఆయన చాలా ముద్దయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మిగిలిన మంత్రుల్ని 2.5 సంవత్సరాలు తప్పించాడు. మరి ఆయన 5 సంవత్సరాలు కొనసాగిస్తున్నాడు కదా. నిన్న మార్పులో కూడా అభ్యర్థుల మార్పు కూడా ఆయనే రిలీజ్ చేశారు. మరి అదే ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, మరి కురసాల కన్నబాబు గారు కావచ్చు, గతంలో వాళ్ళు ఏం మాట్లాడింది చాలా స్పష్టంగా తెలుసు. మరి వీర మహిళ, భారతదేశానికి ఆదర్శవంతమైన మహిళామణి, మరి మగుటం లేని మహారాణి రోజా గారు ఉన్నారు కదా, ఆమె రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు నాకంటే జ్యోత్స్న గారి బాగా తెలుసు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకోటి ఇందాక జ్యోత్స్న గారు మర్చిపోయారు, అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది వీళ్ళకి. నేను గతంలో కూడా కొన్ని చురకలు వేసాం మనం. పార్టీ ఆయనది కాదు కదండి, శివకుమార్ అనే వ్యక్తిది కదా. మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. రాసి పెట్టుకోండి మేడం, రేపు పొద్దున ఇప్పుడు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ కదా. అంటే ఆయన మనస్తత్వం ఏంటో ఈరోజు ప్రజలందరికీ రైతు కాంగ్రెస్ పార్టీ, దాని రాజశేఖర రెడ్డి గారిది ఆయన పేరు అన్నట్టుగా చెప్తాం. అవును, అంటే ఇవన్నీ కూడా మనకి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందాక నేను ఉదాహరించినట్టు ఇప్పుడు అసలు మన విషయం పక్క వెళ్తున్నాం. ఈరోజు వీళ్ళు ఎందుకు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే కేసీఆర్ గారు. తర్వాత రిటర్న్లో వాళ్ళ అమ్మగారిని కలిసి ముందు వీళ్ళిద్దరికి వచ్చిన తర్వాత వెళ్తాం. నీ పుణ్యమే, నీ సలహాలే, నువ్వు చెప్పిన దాని ప్రకారమే, నువ్వు ప్రజల్లో సేకరించిన అభిప్రాయం ప్రకారం 82 స్థానాలు వస్తాయని ధీమాతోటి ఉన్నాను, నన్ను ఇంటికి ఎట్లా పంపించావు నాయన అని చెప్పని అడిగారేమో కేసీఆర్ గారు. ఆయన సలహా నాది. అవును కదా. జగన్మోహన్ రెడ్డి సలహాలు తీసుకుంటారా కేసీఆర్ గారు? అంటే సలహాలు కాదు, వాళ్ళు ప్రజల్లో మీకు విపరీతమైన అభిమానం ఉంది, 82 స్థానాలు వస్తున్నాయని చెప్పని వాళ్ళకి సంబంధించినటువంటి వేగుల ద్వారా సమాచారం స్వీకరించి ఆయనకి ఇచ్చారని కదా, ఆయనకి ఇచ్చారని కదా. నీ పుణ్యమేగా నాయన ఇదని చెప్పని చెప్పుండొచ్చు. అలాగే రేపు పొద్దున ఇప్పుడు మళ్ళీ నాయన నువ్వు ఇక్కడే ఓడిపోయావు, నీకు అక్కడ మరి ఘోరంగా ఉంది, ఎంతో కొంత నాకు గౌరవప్రదమైనటువంటి స్థానాలన్నా ఇచ్చారు, నీకు రేపు పొద్దున అవి కూడా ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు, కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పని ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు, గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ బాగా తెలిసినటువంటి టక్కుటమాల విద్యలన్నీ తెలిసినటువంటి కేసీఆర్ గారు మంచి సలహాలు ఇస్తారు రేపు పొద్దున. అదే నేను దిగిపోతున్నా, నా దగ్గర ఉంది. ఇప్పుడు 2019 ఎలక్షన్లకు ముందర ఎప్పుడో ఫోటో, చివరి ఫోటో, కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి ఫోటో. ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆ రోజున. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా దిస్ ఇస్ ది ఫోటో. కుటుంబ సభ్యులు నిన్నటిది మాత్రం రాలేదు సార్, రాలేదు కాబట్టే మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఒకటి సి పాలిటిక్స్ అపార్ట్, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఒక్క నిమిషం సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక్క నిమిషం. ఎందుకంటానంటే పాలిటిక్స్ అపార్ట్, ఆడపడుచులకి ఆడబిడ్డలకి చాలా గౌరవం ఇచ్చేటువంటి ఒక సంస్కృతి మన తెలుగు ప్రజలది. అలాంటి సంస్కృతిలో ఇవాళ రోజున ఆడబిడ్డ కంట కన్నీరు అనేటువంటిది చూస్తూ ఉన్నాం. అలానే ఒక ఆడబిడ్డ నా కొడుకు పెళ్లి అనేటువంటి దాని గురించి ఇంటికి వచ్చి కార్డు ఇస్తే కనీసం దాన్ని అక్నాలెడ్జ్ చేశారా అని కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అని అంటే వై? అంత ఇన్సల్ట్ ఎందుకు చేయాలి అంటే, అంత అవమానం ఎందుకు చేయాలి ఒక ఆడపిల్లని అంటున్నాను నేను. Again I stick to my words, Pawan garu. I might differ with Sharmila on political norms, పొలిటికల్ సిద్ధాంతాల ప్రకారంగా నేను కొంచెం డిఫర్ అవుతాను. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా తనకి రావాల్సినటువంటి ఏవైతే ఒక గౌరవం ఉంటుందో, తనకి చెందాల్సినటువంటి ఏవైతే ఇవి ఉంటాయో ఖచ్చితంగా వాటి గురించి అందరం కూడా ప్రశ్నించాలి. ఇదే మీకు గుర్తుంటే ఇదే హైదరాబాద్ లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆవిడ మీద అనుచితంగా ప్రవర్తిస్తే అందరూ ఇదే మీడియా సాక్షిగా అన్ని చోట్ల కూడా మేము ఖండించాం దాన్ని. అండ్ ఆ రోజున కూడా కనీసం ఒక్క మాట మాట్లాడలేదండి. ఇవాళ కేసీఆర్ గారికి నొప్పి వచ్చిందంటే పరిగెత్తుకొని వచ్చానని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజున నీ సొంత చెల్లెల్ని, నీ కోసం కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరిగినటువంటి చెల్లెల్ని ఆ రోజున ఈడ్చుకొని వెళ్తే, కారులో ఈడ్చుకొని వెళ్తే కనీసం నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదే. అవును, బాబా బ్రదర్ అనిల్ కూడా నిన్న కలిసి వెళ్తే బాగుండు అనే కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ వెళ్తే బాగుండేది, కానీ ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు అంతకు మించి అవమానాలు జరిగాయి, బాబాకి అవమానాలు జరిగాయి. ఆయన ఒకసారి చెప్పారు కూడా, మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారండి అనేటువంటి మాట కూడా చెప్పారు అనిల్ కుమార్ గారు. సో నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ కూడా మనం ఏదో ఇమోషనల్ గానో ఏదో ఫ్యామిలీ అఫేర్ లాగా మాట్లాడడం కాదండి. ఇవాల్టి రోజున వాళ్ళకి వాళ్ళ సొంత, ఇందాక ఆయన అన్నారు ఫ్యామిలీ ఎక్కడ ఉందని. నిజమే, ఫ్యామిలీ ఉందా లేదా ఎవరికీ తెలియదు, కానీ కుటుంబ విలువలు లేవు, మానవతా విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, ఏ విధమైనటువంటి వాళ్ళ కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే,
మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటున్నారు. అందుకే ఇవన్నీ నేను అందుకే మాట్లాడాల్సి అంటున్నా, వస్తుంది. అందుకే అన్న ఈ అందుకు నీతులు ఇవన్నీ మాట్లాడే వాళ్ళకే మాట్లాడాల్సి చెప్తున్నా వస్తుంది. నేను. ఆ నీతులు మాట్లాడే వాళ్ళకే చెప్తున్నా. కుటుంబ విలువలు మీకు ఎక్కడున్నాయి అంటున్నా. కుటుంబ విలువలు ఎక్కడున్నాయి మీకు? అవన్నీ వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా మీ పార్టీ మీద వేస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడాల్సి వస్తుంది. డెఫినెట్గా స్పీక్ అవుట్ అండి. నేను ఇవాళ అంటున్నారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారంటే మీరు కొట్టుకొని మీరు ఏదో తగాదాలు పెట్టుకొని దానికి కూడా మాకు సంబంధం అంటే మేమేం చేస్తాం సార్? రైట్, అంకమరావు గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి పేరే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రత్యేకంగా గతంలో ఆయన ఈ సేవా సంస్థలు నడపలేదు, అనాథాశ్రమాలు నడపలేదు, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు నడపలేదు, విద్యాలయాలు నడపలేదు, ఉచితంగా ఎవరికి చేయలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ కుటుంబం ఎవరికి కూడా సాయం చేసిన దాఖలాలు లేవు. మనం